హ్యాపీ ఫాదర్స్ డే. ఈ ప్రపంచంలో ఉన్న అయ్యలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మేధావులందరూ ఇవాళ మీకు మీ అయ్య గుర్తొచ్చిండా, ఓతెగా స్టేటస్లు పెడుతుర్రు అని అంటారు. అసొంటోళ్ళకి ఒక్క మాట చెప్పాలి, మా అందరికీ మా అయ్యల మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నది. మాకెంత ప్రేమ ఉన్నదో వాళ్ళకు కూడా గంతే ప్రేమ ఉంది. కానీ ఎందుకో తెలియదు, ఇప్పటికీ చాలామంది తండ్రుల ప్రేమ వాళ్ళ పిల్లలకి అర్థం కావట్లే. అందులో నేను కూడా ఒక్కడనే. సంతోషంగా ఉన్నప్పుడు నాన్నని గట్టిగా హగ్ చేసుకోవడానికి ఏదో తెలియని మోమాటం మనకి. అఫ్కోర్స్ మా అయ్యకు కూడా అంతే ఉంటుంది అనుకోండి. స్కూల్లో పొద్దుగాల బాక్స్ లేట్ అయితే ఏడ ఎంత పనులున్నా సరే బాక్స్ తీసుకొని లంచ్ టైంకి స్కూల్ దగ్గర కూరుకొచ్చేటోడు. ఆయన ముఖంలా గింత అలసట కనిపించకపోతుండే. ప్రతిసారి నా సోకుల కోసం పైసలు తగలేస్తుండే తప్ప ఆయన కడుపు కాకలైతే 20 రూపాయలు సమోసా తినకపోతుండే. మనకు దెబ్బ తగిలితే మన ముందర ఏడవడు, కానీ బయటకు పోయి తలకాయ బాదుకొని ఆరాట పడుతుంటాడు. నెత్తిలా ఎంతగానం బరువున్నా సరే మన ముందర నవ్వుతూనే ఉంటాడు. ఇంటి బాధ్యత అమ్మకి ఎట్లయితే ఉంటుందో మన బ్రతుకు బాధ్యత నాన్నకు ఉంటుంది కదా. ఆయన చాలా విధాలుగా ఆయన ప్రేమని మనకు చూపించడానికి ట్రై చేస్తాడు. కానీ ఎందుకు అది మనకి గింత కూడా కనిపించదు. ఎందుకు నాన్నలందరూ ఇట్లుంటారు? మీకు బాధ వేస్తే ఏడవచ్చు కదా, మమ్మల్ని హగ్ చేసుకొని మీకు ఎప్పుడు ఏమనిపిస్తే మాతో డిస్కస్ చేసుకోవచ్చు కదా. ఎందుకు మేము మిమ్మల్ని చులకనగా చూస్తామని భయపడతారా? లేదా మీరు ఏడిస్తే మేమేమైనా కుంగిపోతాం అనుకుంటారా? నా లెక్కనే చాలామంది పిల్లలకి వాళ్ళ తండ్రి ప్రేమ కనిపిస్తలేదు పిల్లలకి. దయచేసి మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మా కాడ ఇంట్రోవర్ట్ బిహేవ్ చేయకండి. మాకు నిజంగా మీ ప్రేమ చూడాలని ఉంది. హ్యాపీగా ఉన్నప్పుడు ఒక హగ్ ఇచ్చి నవ్వుతూ మాతో ఆనందంగా మాట్లాడుతూ ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో పంచుకోండి, అది చాలు. కానీ ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు హగ్ ఇవ్వకపోయినా, ప్రేమగా దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోకపోయినా మీరు మాకెప్పటికీ హీరోనే. మా నాన్నంటే నాకెప్పటికీ హీరోనే. నన్ను హెల్దీగా ఇంత చక్కగా పెంచినందుకు రోజు కాకపోయినా ఒక్కరోజైనా మీకు ఖచ్చితంగా అంకితం చేయాలి. అందుకే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాలాగే మీ అయ్యతో కూడా మీకు ఇలాంటి రిలేషన్ నడుస్తుంటే ఖచ్చితంగా ఇది మీ డాడీకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.